జీవము గల దేవుని యొక్క వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును తరుణమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయన మందిరమునకు వాక్యము వినటానికి, ఆయన మాటలు వినటానికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అంశము గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వరములు. దేవుడు తన ప్రజలకు వరములు ఇచ్చాడు. బైబిల్లో నుంచి ఆ వాక్యములను మీకు చూపిస్తాను. 9 వరములను నేను కనుగొన్నాను. వాటిని మనం ఎన్ని సంపాదించుకోగలమో, ఎన్నిటిని ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలమో అంత ధన్యులము. కాబట్టి వాక్యం యొక్క వెలుగులో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వరములను ఈరోజు వాక్యంలో చూద్దాము. వాటిని మనము కలిగి ఉండటానికి ఈ నూతన సంవత్సరంలో ప్రయత్నము చేద్దాం. మొదటిది చూపిస్తున్నాను రండి. కీర్తనలు 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చాం. నిన్ను స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడు నీ మాటలు వినటానికి ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. విత్తబడుచుండగా మంచి నేలను పడిన విత్తనం వలె దూరంతలుగా పడి ఫలించుటకు సహాయము దయచేయండి. వాక్యమును ఆధారం చేసుకుని మా జీవితంలో నిర్మించుకున్నటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా దానిని నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు. దేవుడు తన భక్తునికి ఒక వరమే ఇచ్చాడు. ఆ వరము ఆయుష్షు వరం. తనకు ఆపద వచ్చినప్పుడు, తనకు ప్రమాదం వచ్చినప్పుడు దానిని అడిగాడు, అయ్యా నాకు వరమివ్వా, నేను కొంతకాలము బ్రతకటానికి నాకు వరమివ్వా అని ఆయన అడిగితే దేవుడు దానిని అతనికి అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనము ఒక రాజు విషయంలో కూడా గమనించాం గతంలో. ఎవరా రాజు? హిజ్కియా. నీవు మరణము కాబోతున్నావు, నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో గోడ తట్టు తన ముఖము తిప్పుకొని తన స్థితిని, తన యథార్థతను దేవునికి చెప్పుకున్నాడు. నేనెట్లు నడుచుకున్నానో, నేనెట్లు ప్రవర్తించానో దయతో జ్ఞాపకము చేసుకో అని ఆ ఆయుష్ యొక్క వరమును అడిగితే దేవుడు వెంటనే ఆ అడిగిన దానికి జవాబుగా మరి 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్ ఇస్తున్నా. అడిగిన వాటికి జవాబిచ్చిన దేవుడు, ప్రార్థించగానే ఆ ప్రార్థనకు జవాబిచ్చిన దేవుని మనము వాక్యములో కనుగొనుచున్నాం. ఆ మాటకొస్తే 21-20వ సంవత్సరములో మనం ఎదుర్కొన్న కరోనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఎక్కడో కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఆసుపత్రులు బెడ్ల మీద వరకు వెళ్ళి, కొన ఊపిరి వరకు వెళ్ళి, ఆఖరి క్షణముల వరకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ రోజు ఖచ్చితంగా మనము ప్రార్థన చేస్తుంటాం. ఖచ్చితంగా మనం ఆయన అడుగుంటాం, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో, అయ్యా నన్ను కృపతో జ్ఞాపకము చేసుకో, నన్ను బ్రతికించమని ఎంతమంది అడుగుంటాము. దేవుడు ఆయుష్నిస్తే ఈరోజు చాలామంది మనలో ఇక్కడ కూర్చున్నాం. ఆయనే మనల్ని మర్చిపోతే, ఆయనే మనల్ని దాటిపోతే, ఆయనే మనల్ని అందరిలాగా విడిచిపెడితే ఏమయ్యేవారమో.
ఆయన తన శ్వాస నిశ్వాసలను తన యొద్దే ఉంచుకుంటే, ఆయన తన ఊపిరిని వెనక్కి తిరిగి తీసేసుకుంటే నరులు మంటి పాలైపోతారు, ధూళి అయిపోతారు అంటుంది వాక్యం. అది ఆయన చేయలా. ఆ పని ఆయన చేయలేదు కాబట్టి ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం. దేవుడు ఆయుష్నిచ్చాడు, అది వరమే. ఆ వరముని ఈ రోజున చాలామంది మళ్ళీ ఇక్కడున్న వారు సంపాదించుకోగలిగాం. అది మన భక్తియా, అది మన యోగ్యతయా, అది మన విశ్వాసమా, అది వేరే మెట్టు. కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి ఆ భాగ్యమును దేవుడు మనకు ఇచ్చారు. కాబట్టి దేవుణ్ణి ఇక్కడ కూడా భక్తుడు అడుగుతున్నాడు, వరమిమ్ము, నాకు ఆయుష్ అనే వరమిమ్ము అని అడిగితే దానిని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని ప్రజలరా, మనలో ఎంతో మందిని ఆ సాక్ష్యము చెప్పగలిగిన వారు. మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు ఎంతో మంది మరణము నుంచి తిరిగి వచ్చారు, మరణ పడకల మీద నుండి తిరిగి వచ్చారు. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అది. కాబట్టి మొదటిది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వరం ఏంటంటే ఆయుష్. 23వ సంవత్సరమును విజయవంతంగా ముగించి 24లోనికి అడుగు పెట్టామంటే అది ఆయన వరము, అది ఆయన భాగ్యము. ధనవంతులకు, గొప్పవారికి, ఐశ్వర్యవంతులకు, బలవంతులకు లేని వరము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ వరమును కలిగి నిత్యము దేవుణ్ణి స్తుతిద్దాము, నిత్యము దేవుణ్ణి ప్రేమిద్దాము. రెండో దాంట్లోకి వెళ్దాం రండి. అదే కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగా. ఆ భక్తుడికి మరలా దేవుణ్ణి వరము అడగాలనిపించింది. ఆ వరం యొక్క విలువ భక్తుడికి తెలుసు కాబట్టి అడుగుచున్నాడు. ఆ అడిగిన దానిని వెతుకుచున్నాడు. అడిగేసి ఆయన మర్చిపోలేదు, అడిగి దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆ అడిగిన దానిని ఆయన వెతుకుచున్నాడు. మనము 31వ తారీఖు రాత్రి ఎంతో మంది వాగ్దానములు తీసుకున్నాం కదా, ప్రామిస్ కార్డులు తీసుకున్నాం కదా. అది చాలా మంది ఆ రోజుకే బైబిల్లో పెట్టేస్తారు, ఎక్కడో పెట్టేస్తారు, ఇక దాన్ని మర్చిపోతారు. మనం అడిగితే దేవుడు ఆ రోజు ఇచ్చాడు, మనం ప్రార్థన చేసి సిద్ధపడి వస్తే దేవుడు దాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని పట్టుకొని దాన్ని వెతుకుచున్నామా? ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు మనం వెతుకుచున్నామా? దాని ఫలము గురించి మనం ఎతుకుచున్నామా? ప్రతిరోజు అయ్యా నీ వద్ద నేను కనిపెడితే ఈ వాగ్దానము నువ్వు నాకు ఇచ్చావు, నేను వెతుకుతానయ్యా దీనిని, ఇది నా జీవితంలో దొరికే వరకు నేను వెతుకుతానయ్యా అని మనము అలాగ సిద్ధపడుచున్నామా? చాలా మంది ఉత్సాహంగా తీసుకుంటారు, దాన్ని ఎక్కడో పాడేస్తారు, దాని విలువ తెలియదు. ఇక్కడ అంటున్నాడు, నేను వరమైతే అడిగాను, ఆ అడిగిన దానిని నేను వెతుకుతున్నా. ఏమిటా వరం అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు. దేవుని ఆలయంలో నాకు దేవుని ప్రసన్నత కావాలి, ఆయన ఆలయంలో ఆయన సన్నిధిని నేను చూడాలి. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఆ మందిరములో ఆయన ప్రసన్నతను మనము చూడాలి. అది ఒక వరం. వాక్య ప్రత్యక్షత, వాక్యం యొక్క వెలుగు అక్కడ దేవుడు మనకిస్తాడు. మందిరములకే ఎందుకు రావాలి? ఇంట్లో టీవీ పెట్టుకొని కూర్చోవచ్చు కదా, ఇంటిలో ఏదో పెట్టుకొని చూడొచ్చు కదా. మందిరమునకే ఎందుకు రావాలంటే ఆ భక్తుడికి తెలుసు ఆ మందిరం యొక్క విలువ. నాకు యెహోవా ప్రసన్నత అక్కడ దొరుకుతుంది, ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత నాకు అక్కడ దొరుకుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన ఆలయంలో దాన్ని నేను ధ్యానిస్తా, ఆయన ఆలయంలో నేను దాన్ని ధ్యానిస్తా.
నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతా. ఆయన గురి, ఆయన లక్ష్యము, ఆయన కోరిక. ఈరోజు మన ఆశ ఎలాగుంది? ఈరోజు మన ఇష్టం ఎలాగుంది? ఈరోజు మన అభిమతం ఎలాగుంది? ఒక్క వరం అడిగా, ఆ వరం యొక్క విశిష్టత గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ప్రసన్నత, యెహోవా ప్రత్యక్షత, ఆ వాక్యం యొక్క వెలుగు నా మీద పడాలి. జక్కే ఇంటికి యేసుక్రీస్తు వారు వస్తే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత జక్కే మీద పడింది. నువ్వు జక్కయ్య, నువ్వు ఇలాంటి వాడవు, నువ్వు జక్కయ్య, నువ్వు అలాంటి వాడవు, నువ్వు ఇలాంటి దుర్మార్గుడవు, అలాంటి లంచగొండివే అని ఆయన ఏమల్లా. దేవుని ప్రత్యక్షత జక్కయ్య మీద పడితే జక్కయ్యలో ఆ ఒప్పుకోలు ఆత్మ బయలుదేరింది. దేవుని యొక్క ప్రత్యక్షత వాక్యము ద్వారా మనకి ఇక్కడ ప్రత్యక్షమైతే మనలో కూడా అటువంటి ఒప్పుకోలు వస్తుంది. ఎందుకు వస్తున్నాం మనం దేవుని మందిరానికి? దేవుని యొక్క మందిరం యొక్క విలువ ఏమిటి? ఆయన ప్రత్యక్షత దొరుకుతుంది మనకి ఇక్కడికి. ప్రభువా, నేను నీ మందిరములకు వెళుతున్నాను, నీ ప్రత్యక్షత నాకు దయచేయవా. నీ మందిరములకు నేను పోవచ్చున్నాను, నీ వాక్యం యొక్క ప్రత్యక్షత నాకు దయచేయవా. కోరుకోవాలండి. దావీదు ఇక్కడ అడిగాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము అడుగుదామా? ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది కోరుకుంటారో, ప్రభువా ఏ వారము కూడా నేను మిస్ అవ్వను, ప్రభువా నేను ఏ వారము కూడా మిస్ అవ్వను. ఆయన ఏమంటున్నాడు? జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నా. ఆయన జీవితకాలం అంతయు ఉండాలనుకుంటున్నాడు. మరి మనమేమో వారానికి ఒక వారం, ఒక ఆదివారము కూడా, నెలలో 4 ఆదివారాలు వస్తే 4 ఆదివారాలు రాగలుగుతున్నామా? సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉంటే, ప్రభువా ప్రతి ఆదివారము నేను వచ్చి నీ వాక్య ప్రత్యక్షత నేను వెతుక్కోవాలా, నీ ప్రసన్నత నాకు అక్కడ దొరుకుతుందయ్యా, ఆ వెలుగు నా మీద ప్రకాశింపచేయబడాలి ప్రభువా అని కోరుకుంటున్నామా? కోరుకున్నాం. ఈ సంవత్సరంలో నీ వాక్య ప్రత్యక్షత నాకు దొరికింది మందిరములో. సో భక్తుడు అడిగిన 2వ వరము యెహోవా ప్రసన్నత మనకు దొరుకుతుంది. అది వరము, అది దేవుడు తన భక్తులకు, తన బిడ్డలకు ఇచ్చిన వరము. నాకు కనిపించు ప్రభువా, నీ వాక్యము ద్వారా నాకు ప్రత్యక్షమవు ప్రభువా, నాతో మాట్లాడు అని అడగవలసిన అవసరత మన మీద ఉంది. అడుగుదామా? మీరు ఆ వరమును సంపాదించుకోవాలని కోరతారా? ఈ వాక్యము ముగింపులోకి వచ్చేసరికి ఆ కోరికను మీరు కోరాలి దేవునికి. అయ్యా, ఈ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు ప్రతి ఆదివారము నీ వాక్యం యొక్క ప్రసన్నత నాకు కావాలి. నీ వాక్యమును నేను వినాలి, నీ మాటలు వినాలి. ఆ మాటల కోసమే మరియా యేసయ్య పాదాల వద్ద కూర్చుంది. ఎన్ని పనులతోటి మిగతా వారు సతమతం అవుతున్నా, ఎన్ని పనులతోటి మిగతా వారి నిమగ్నం అవుతున్నా, ఆ మాటలు నాకు దొరకాలి. జీవము, ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి, ఆ మాటలను మనను ఆదరిస్తాయి, ఆ మాటలు మనకు బాధలో నెమ్మదిని కూడా కలుగు చేస్తాయి. కాబట్టి 2వది, ఒక వరం అడిగాడు భక్తుడు, యెహోవా ప్రసన్నతను చూడాలి. దేవుని ప్రసన్నతను చూడాలన్న కోరిక మీలో ఉండాలి. 3వ వరములోనికి వెళ్తున్నాను రండి. అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన 56వ వచనం. 119:56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. అయ్యా, నీ ఉపదేశం అంటే నాకు ఇష్టం, నీ ఉపదేశం అంటే నాకు ప్రేమ, నీ బోధ అంటే నాకు ప్రేమ. నేను దానిని అనుసరించి నడుచుకుంటున్నా, నేను దానిని పాటిస్తున్నా. ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టలేదు. నేను విని మరిచిపోయేవాడిని కాను, అనుసరించి నడుచుకునేవాడిని. ఎంతమందికి ఆ అభ్యాసం ఉంది? ఎంతమందికి ఆ అలవాటు ఉంది? ఒక వారము వాక్యం వింటే ఆ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నానని చెప్పగలుగుతున్నామా? ఒక ఆదివారం దేవుడు నాతో మాట్లాడితే ఆ మాట్లాడిన మాటలను బట్టి నేను జీవించగలుగుతున్నాను అని చెప్పగలుగుతున్నామా? అది వరం అన్నాడు భక్తుడు. అది నాకు వరం అంటున్నాడు భక్తుడు.
ఇదే నాకు వరముగా దయచేయబడి ఉంది. వాక్యములో నుంచి నేను మీకు ఆ మాటలను తెలియపరుస్తున్నా. ఏ రోజు కూడా నేను బయట సంగతులు తేలేదు, మీకు తెలుసు. మాటి మాటికి చెప్పడం అది బాగోదు, కానీ వాక్యములో నుంచి మాట్లాడుతున్నా. దేవుని వాక్యములను మీరు వంట పట్టించుకోగలుగుతున్నారా? దేవుని వాక్యములను మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఒక తండ్రి తన బిడ్డను దగ్గర కూర్చోబెట్టుకుని ఎలా ఉపదేశిస్తాడో, ఒక తల్లి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని ఎలాగ ఉపదేశిస్తాదో, దేవుడు కూడా దావీదుకి ఆ భాగ్యమే ఇచ్చాడు. అంటాడు దావీదు ఒక చోట, నాకు బాల్యము నుండి నువ్వు నాకు ప్రాపకుడవు, బాల్యము నుండి నువ్వు నాకు బోధకుడవు. కాబట్టి నువ్వు నాకు బాల్యము నుండి నాకేమి నేర్పించావో, నా తల్లి యొద్ద నుండి నేను ఏమి నేర్చుకున్నానో అది నాకు వరము, నేను అనుసరిస్తున్నా. ఎందుకు దావీదుకు దేవుడు అంత తోడై ఉన్నాడంటే అదే రహస్యం. దావీదును ఎందుకు దేవుడు అంత కాపాడాడంటే అదే రహస్యం. ఎందుకు దావీదు తన జీవితంలో అన్ని అద్భుతాలు చూశాడంటే అదే రహస్యము. ప్రతి ఉపదేశమును విలువగా ఎంచుకున్నాడు, దానిని తూచ తప్పకుండా పాటించాడు. ఈరోజు ఆయన ఉపదేశములు మనం వింటున్నాం. ప్రతి వారము ఆయన మనల్ని ప్రేమించి మన ఆత్మీయ మేలు కొరకు, క్షేమము కొరకు మాట్లాడుతుంటే ఆ ఉపదేశము మనకు అర్థమవుతుందా? ఒకళ్ళ అర్థమైన ఉపదేశమును మనము అనుసరించి నడుచుకోగలుగుతున్నామా? నువ్వు నడుచుకోగలిగితే అది నీకు వరము. నువ్వు అలాగా ఉండగలిగితే అది నీకు వరము. ఎంతమంది చెప్పగలరు ఆ సాక్ష్యం? ప్రభువా, 23వ సంవత్సరంలో నాతో ఎన్నో వారాలు మాట్లాడేవయ్యా, నేను అనుసరించగలిగా, నువ్వు నాకు ఇచ్చిన వరము, నీకు వందనాలు అని ఎంతమంది చెప్పగలిగారు? ఒకవేళ ఆ సంవత్సరంలో అలా చెప్పలేకపోతే ఈ సంవత్సరము ప్రారంభంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నేను వెళుతున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను వింటున్నాను, నిజమేనయ్యా, కానీ అది అనుసరించడానికి నాకు సహాయం చేయి, ఆ ప్రకారము జీవించడానికి నాకు సహాయం చేయి. భక్తుడు అంటున్నాడు, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉంది. సో ఉపదేశమును అనుసరించి నడుచుకోవటం ఆయన వరము. ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవటము ఆయన వరము. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన భాగ్యం అది. 3 వరాలు విన్నాం. 1 ఆయుష్ వరము, 2 యెహోవా ప్రసన్నతను చూచే వరము, 3వది ఆయన ఉపదేశమును అనుసరించగలిగే వరమును ఇప్పటి వరకు మనము చూసాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనంలోనికి వెళ్దాం రండి. లూకాసు వార్త 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. తన శిష్యులను పిలిచాడు. ఒకరోజు 12 మందిని పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. ఓ శిష్యులారా, మీకు ఒక వరం ఇస్తున్నా. ఏమిటంటే దయ్యములను వెళ్ళగొట్టే వరము, దయ్యముల మీద అధికారం. నాగుపాములను, భుజంగములను మీరు అణగదొక్కుతారన్నాడే, అదే వరము. ఒకరోజు వాళ్ళు కూడా సంతోషముగా పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వస్తారు. నీ పేరు ఉచ్చరించగానే దయ్యాలు లోబడుతున్నాయి, నీ పేరు ఉచ్చరించగానే సాతాను శక్తులు పారిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు. కాబట్టి దయ్యముల మీద అధికారము, శక్తి, తర్వాత రోగములను స్వస్థపరిచే వరము, అది దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. కొంతమందికి దేవుడు ఆ వరముని ఇచ్చాడు. ఎవరికి పడితే వారికి ఉండదు ఆ వరము. పరిశుద్ధులైన వారికి ఇస్తాడు దేవుడు. ఆయన అధికారము వారికి ఇస్తాడు దేవుడు. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తా. ప్రభువా, ఒక సేవకుడిగా నేను ఎంతో మంది మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నా. ఒక సేవకుడిగా ఎంతో మంది గురించి నేను ప్రార్థన చేస్తున్నా. నేను రోజు అడిగే నా ప్రార్థనలో, సాయంత్రం వ్యక్తిగత ప్రార్థనలో నేనేమడుగుతానో తెలుసా? నా చేతులను పరిశుద్ధపరచవా, నా హస్తములను పరిశుద్ధపరచవా, నా వ్రేళ్లను కూడా పరిశుద్ధపరచవా. ఒక పరిశుద్ధమైన స్థితి నా చేతులకు దయచేయి. నేను ప్రార్థన చేస్తే నీ ప్రజలు స్వస్థత పడాలి. నేను ప్రార్థన చేస్తే నీ ప్రజలు దయ్యముల యొక్క బాధ నుంచి విముక్తి పొందాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, నా కోరికది, నా ఆశ అది.
దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు. అది దయ్యములను వెళ్ళగొట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. రోగులను స్వస్థపరచడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎంతో మంది అలాగా తమ జీవితంలో స్వస్థత పొందిన తర్వాత వారు నాకు చెప్పిన సాక్ష్యములు నేను విన్నాను. ఆ మాటలు వింటున్నప్పుడు నాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది, నాకు ఇంకా భయం కూడా పెరుగుతుంది. గొప్ప పరిశుద్ధత నాలో ఉండాలి. ఒక ప్రభావాన్ని నేను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేయించుకున్న వారు పొందుకోవాలయ్యా. ఆ వరము నా చేతులకు ఇవ్వా, ఆ వరమును నా నాలుకకు, నా పెదవులకు, నా నోటికి ఇవ్వవా అని అడుగుతా. కాబట్టి ఈ రోజున ఆయన శిష్యులకే కాదు, ఆయన వెంబడించే వాళ్ళు ఎవరికైనా, ఆయనను ప్రేమించే వారికి ఎవరికైనా ఆయన ఆ అధికారం ఇస్తాడు. వరం అది. ఇతరుల గురించి ప్రార్థన చేయటం వరం. వారి బాధలలో, కష్ట సుఖాల్లో పాలు పంపులు పొంది వారికి విముక్తి కలగజేయటం వరము. యేసయ్య ఒక చోట ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే క్రియలు చేస్తాడన్నాడు. అంతవరకు ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటాడో తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు ఆయన. నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు ఆ మాట, నాకు ఇప్పటికీ విశ్వసింప శక్యము కాదు ఆ మాట. ఆయన వంటి కార్యాలు చేస్తామంటే అది వేరే విషయం. నిజమే, ఆ మాటను దేవుడు రుజువు చేశాడు కూడా. పేతురు ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా అద్భుతములు చేశాడు. వారి నీడ పడితే బాగుపడ్డారు, వారు వస్త్రపులు చెంగు ముట్టుకుంటే బాగుపడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా చేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన మరొక వరం ఏంటంటే, దయ్యములను వెళ్ళగొడతారు, వారు రోగులను స్వస్థపరుస్తారు. నన్నంత పరిశుద్ధుడిగా చేయవా ప్రభువా, నన్నంత నిర్మలుడిగా చేయ ప్రభువా. అడుగుతాను, నా మట్టుకు నేను రోజు అడుగుతాను. నా చేతులను స్వస్థపరచు, బాగు చేయి, పరిశుద్ధపరచు. ఇతరుల మీద నేను చేయి వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బలమును, ఆ శక్తిని, ఆ స్వస్థతను వారు పొందాలి. సో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 4వ వరము దయ్యములను వెళ్ళగొట్టి స్వస్థపరిచే వరము ఆయన తన ప్రజలకు ఇచ్చాడు. 5వది చూపిస్తాను రండి. యోహాను సువార్తలో ఉంది, 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరుగుంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. సమరయ స్త్రీతో సంభాషణ. దాహమునకు అడిగిన ఆయన, అమ్మా నాకు దాహం వేస్తుంది, సుకారను ఊరిలో యాకోబు బావి దగ్గర దాహమునకిమ్మని అడిగిన ఆయన ఆమె యొద్ద నుండి ఒక జవాబును పొందుకుంటాడు. మేము సమరయులము, నీవు యూదుడవు, మేము మీకు ఇచ్చే తంతటి యోగ్యులము కాదు, ఆ అర్హత మాకు లేదు. నీవేళ నన్ను అడుగుచున్నావు అలాగా, నీవు చూడబోతే యూదుడవులాగున్నావే అని చెప్పి, ప్రియమైన దేవుని ప్రజలారా, అలా అనిన తర్వాత యేసయ్య ఆమె తట్టున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, నీవు దేవుని వరమును, అమ్మా ఓ సమరయ స్త్రీ జాగ్రత్తగా విను, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో. నాకు దాహం వేస్తుంది అంటున్నాడే, నాకు దాహమునకిమ్మని అడుగుతున్నాడే, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడే, ఇప్పుడు నీ ఎదుటే ఉన్నాడే. ఆయనను గనక నీవు ఎరిగి ఉంటే ఖచ్చితంగా నీవు ఆయన అడుగుతావు. ఆయన నీకు జీవజలము ఇస్తాడు. ఆయన ఇచ్చే వరం ఏంటో తెలుసా? జీవజలం అనే వరము. ఆ సమరయ స్త్రీకి ఆ విషయం తెలియదు. తనను దాహమునకిమ్మని అడిగిన వాడు ఎటువంటి వాడు ఆమెకు తెలియదు. అమ్మ నిన్ను అడిగేవాడు ఎరుగుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అడుగుతావు. అది ఏమిటో కాదు, జీవజలము. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్పదైన వరము జీవజలము. ఈరోజు ప్రతి వారము మందిరములో ఆయన వాక్యమును జీవజలముగా త్రాగుచున్నాము. దేవుడు ఆ జలమును త్రాగనిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 2 సార్లు అంటాడు, దప్పికొనిన వానిని ఉచితముగా నా యొద్దకు రానిమ్మో, వానికి జీవజలము ఇస్తానంటున్నాడు. 2 చోట్ల ఉంది ఆ మాట, 2 చూపిస్తాను.
ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము. ముందు 21వ అధ్యాయంలో ఆయన అంటాడు 6వ వచనంలో, 21:6 ప్రకటన. నేనే అల్ఫయు ఒమెగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడును, దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. దప్పిగొన్నాము, ఆ జీవజలం మనకు తెలియదు, ఆ జీవజలం యొక్క విలువ మనం ఎరగకున్నాము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, వారు వస్తే, వారు దాహమునకు అడిగితే, దాహము ఇమ్మని అడిగితే నేను జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా వారికి ఇస్తా. జీవజలముల బుగ్గ ఏది? వాక్యము. జీవజలముల బుగ్గ ఏది? బైబిలు. చదవగలిగినంత వరకు చదివితే, వినగలిగినంత వరకు వినగలిగితే నీవు జీవజలమును త్రాగినట్టే. అదే ప్రకటనలో 22వ అధ్యాయంలో కూడా అంటున్నాడు చూడండి, 17వ వచనం. రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వాణిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఆయన. దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, మీ దాహమును తీర్చగలిగిన వాడు నేనే, జీవజలమునిచ్చి మీకు తృప్తినిచ్చే కలుగు చేసేవాడు నేనే అంటున్నాడు. ఇక్కడ కూడా రానిమ్ము, ఇచ్చయించు వానిని, కోరుకునే వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. దీనికి ఏమీ వెళ్ళలేదే. నువ్వు మందిరంలోకి రావటానికి ఇక్కడ నీకు ఫీజు లేదే. నువ్వు దేవుని యొక్క వాక్యములు వినటానికి నీకు ఇక్కడ ఏమీ కట్టుబాట్లు లేవే. ఉచితముగా వచ్చి కూర్చో, ఉచితముగా కూర్చొని విను, ఉచితముగా కూర్చొని ఆ జీవజలమును త్రాగు. అది దేవుడు మనకిచ్చిన వరము. యేసయ్య ఆ రోజు సమరయ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా జీవజలమును అది ఇచ్చేవాడు ఎవరో నువ్వు ఎరుగుంటే నువ్వు ఈ పాటికి ఆయన ఎరిగేదానవు. ఆయన నీకు అర్థము కాలేదమ్మా, అందుకే నువ్వు అలాగ తెలియక మాట్లాడుతున్నావు. ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఈరోజు మన దాహమును తీర్చాడు కదా. ఒకప్పుడు పాపముతో లోకములో ఇష్టానుసారముగా తిరుగుతున్నప్పుడు దేవుడు మనను ఆయన మందిరములకు రప్పించి ఆయన వాక్యమును జీవజలముగా మనకు అందించి మన దాహము తీర్చారు కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే జీవజలము. ఎంతమంది త్రాగుచున్నారు? ఎంతమంది ఆదివారము ఆయన వాక్యము విత్తబడుచుంటే ఆ వాక్యమును త్రాగగలుగుతున్నారు? ఆ జీవజలమును పుచ్చుకోగలుగుతున్నారు? ఇక్కడ త్రాగిన జలమును మరలా ఇంటికెళ్ళి ఆ రుచిని ఎలాగ చూడగలుగుతున్నారు? పరిశోధన చేసుకుందాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరములో ఆ వరమును నాకిమ్ము. ఆ రోజు సమరయ స్త్రీతో చెప్పావు, ఆమెకు తెలియదు దాని విలువ, కానీ నాకు తెలుసు. జీవజలము నాకు ఇస్తున్నావు, ప్రతి వారము నాకు ఇస్తున్నావు, నీ యొక్క వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నావు. ఆ వాక్యమును నేను త్రాగి ఈ లోకంలో తృప్తిగా బ్రతకాలి. నా మట్టుకు నేనే కాదు, అనేకులకు ఆ జీవజలమును పంచాలి. నా దాహమును తీర్చిన దేవుడు నాకు దొరికాడు. జీవజలమునిచ్చి నన్ను బ్రతికించిన దేవుడు నాకు దొరికాడు. మీకు కూడా మీ దాహం తీరుస్తాడు, రండి అని ఎంతమందికి ఆ జీవజలం యొక్క విలువను మనం చెప్పాం? ఎంతమందికి ఆ జీవజలం యొక్క రుచిని మనం చూపించాం? వాక్యం త్రాగి 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 సమృద్ధి. బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు, వాక్యములో నుంచి నీరిస్తున్నాడు, జలం ఇస్తున్నాడు, బైబిల్లో నుంచి ఆయన మాటలు అందిస్తున్నాడు. త్రాగుచున్నామా? త్రాగి ఆ యొక్క రుచిని, ఆ తృప్తిని మనం పొందుకున్నామా? దానిని పంచగలుగుతున్నామా? ఈ సంవత్సరంలో కోరుకుందాం, ప్రభువా ఆ జీవజలం అనే వరమును నేను త్రాగి అనేకులకు సమృద్ధిగా నేను ఇచ్చే భాగ్యం నాకు దయచేవా. ఆయన అంటాడు ఒక చోట, లేఖనము చెప్పినట్లు నెరవేరినట్లు నా యందు విశ్వాసం ఉంచిన వాడు వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పాడు ఒక చోట. యోహానులోనే చెప్పాడు ఆ మాట. నా యందు విశ్వాసం ఉంచేవాడు, నా యొక్క జీవజలమును త్రాగేవాడు, ఇప్పుడు వాడి కడుపులో నుండి, వాడి హృదయంలో నుండి జీవజల దారులు ప్రవహిస్తాయి, ఆయన మాటలు ప్రవహిస్తాయి. ఎంతో మంది నీ ద్వారా వింటారు, నీ నోటి ద్వారా వింటారు. అలా వినగలుగుతున్నారా?
నీవు ఆ విధంగా ఆయన వాక్యములను వారికి అందించగలుగుతున్నావా? నీ నోరు అందుకు ఉపయోగపడాలి. నువ్వు ఎక్కడ మాట్లాడినా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ప్రభువా ఇదిగో అందరికీ జీవజలములు పంచే భాగ్యము నాకు దయచేయి. నాకు ఇచ్చావు కదా, దాని రుచి నాకు తెలుసు కదా, దాని విలువ నాకు తెలుసు కదా. జీవజలము ఈ సంవత్సరంలో త్రాగుతాను ప్రభువా, ఉచితముగా తీసుకోమంటున్నావు. దప్పికొనిన వాళ్ళని రమ్ము అంటున్నావు, నేను వస్తాను, నేను త్రాగుతాను ప్రభు అంటే నీకు సమృద్ధిగా ఆయన త్రాగనిస్తాను. తర్వాత చూద్దాం రండి మరొక వరం ఏమిటో. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ 9:15. ఆ 9:15. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అంతే. ఏమన్నాడు ఇక్కడ? చెప్పశక్యము కాని ఆయన వరము. ఏమిటండి చెప్పశక్యము కాని వరం అంటే? అక్కడ పిసినితనముగా కాకుండా ధారాళముగా ఇయ్యవలెను అన్న కాన్సెప్ట్. అకయ ప్రాంతపు ప్రజలు దేవుని పరిచర్యకు, దేవుని పరిశుద్ధులకు ధారాళముగా ఇచ్చారట. ఇప్పుడు మాసిదోనియాకు వచ్చి వారి గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ మాసిదోనియా ప్రజలారా, ఆ అకయ ప్రజలకు దేవుడు మంచి హృదయం ఇచ్చాడు, దేవుడు మంచి మనసు ఇచ్చాడు. వారి గుప్పిలు విప్పి పరిశుద్ధుల అక్కరలు తీర్చారు. వారి గుప్పిలు విప్పి దేవుని యొక్క పరిచర్యకు కూడా సహాయపడ్డారు. అందుకే అంటున్నాడు, కొంచెముగా విత్తితే కొంచెముగా కోస్తాడు, విస్తారముగా విత్తితే విస్తారముగా పంట కోస్తాడు. ఎక్కువ మంది ఈ వాక్యములు బోధించడానికి ఇష్టపడతారు, ఎక్కువ మంది ఈ ప్రసంగం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ధనము గురించి మాట్లాడటం, డబ్బు గురించి మాట్లాడటం వాళ్ళకి అవసరం అన్నమాట. నిజమే, అది ఒక భాగము మాత్రమే. దేవుని వరములలో అది ఒక భాగము మాత్రమే. ఏమిటి? పిసినితనముగా కాకుండా ధారాళముగా ఇయ్యాలి. 12వ వచనములు ఇస్తున్నాడు చూడండి దాని వివరణ. ఎలయనగా ఈ సేవను కూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఈ సేవను కూర్చిన పరిచర్య, ఈ సేవను కూర్చిన పరిచర్యను గురించి పరిశుద్ధుల అక్కరల గురించి సహాయం చేయాలి. అది ఒక వరము. చేయి చాచటం అన్నది, గుప్పిలి విప్పటం అన్నది అది దేవుడు వరము, అందరికీ ఉండదు అది. నిజమే. మన సంఘం గురించి చెప్పాలంటే చాలా మంది పెద్దలు పెద్ద మనసు కలిగి వాళ్ళు ఇచ్చారు, పెద్ద మనసుతో వాళ్ళు చేయి చాచారు. ఎవరో ఇస్తారులే, మేము పెద్దలం కదా, మేము ఇవ్వక్కర్లేదు అనుకోలేదు వాళ్ళు. కొన్ని సంఘాలలో పెద్దలు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. మన సంఘంలో చాలా మంది పెద్దలు నిలబడిన వాళ్ళు గుప్పిలు విప్పి దేవుని మందిరము కొరకు, అభివృద్ధి పనుల కోసం వాళ్ళు చాలా చేశారు. నిజంగా దేవుడు వారిని ఆశీర్వదించుగాక. వారు ఎంతో పెద్ద మనసు చేసుకొని చేశారు ఆ పని. దేవుని పరిచర్య కొరకు నేను ఇవ్వాలి, పరిశుద్ధుల పరిచర్య కొరకు నేను ఇవ్వాలి. ఆ ఆలోచన చాలా గొప్పది. అందరికీ రాదది, అందరికీ ఉండదది, కొద్ది మందికి. దానికి పౌలు గారు పెట్టిన పేరేటో తెలుసా? చెప్పశక్యము కానీ ఆయన వరం అన్నాడు. మిగతా వాటికి పేర్లు ఉన్నాయి, మిగతా వాటికి ప్రతిదానికి పేరుంది, దీనికి పేరు లేదు. చెప్పశక్యము కాని వరము. అందుకే ఇక దీన్ని పట్టుకొని బోధకులు, ప్రసంగికులు ఇక నువ్వు ఇవ్వు ధారాళంగా. నాకు తెలిసిన ఒక ఆయన ఉంటాడు, వదులు అంటాడు ఆయన. అంటే చాలు, వదులు, ఇదే భాష. నీ జేబుల నుంచి వదులు, నీ పర్సుల నుంచి వదులు, నీ బ్యాగుల నుంచి వదులు, ఇదే బోధ. ఓకే, మంచిదే. అది ఒక వరములలో ఒక వరము, దేవునికి ఇవ్వాలి, నిజమే. కాబట్టి చాలా మంది కొండదు, కొద్ది మందికి ఉంటుంది. చెప్పశక్యము కానీ ఆయన వరము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మీకుందా ఆ వరమును? మీరు కలిగి ఉన్నారా? ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన పరిశుద్ధుల కొరకు. నేను ఒక మాట విన్నాను, అది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు.
కరోనాలో డాక్టర్లు బాగుపడితే మణిపూర్ సంఘటనలో కొంతమంది పాస్టర్లు బాగుపడ్డారు. ఒక సేవకుడు నాతో చెప్పిన మాట నేను మరలా చెప్తున్నా, అది అబద్ధమో నిజమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళకపోయినా వెళ్ళినట్టుగా, అక్కడ పంచకపోయినా అక్కడ పంచినట్టుగా, అక్కడ ఇవ్వకపోయినా అక్కడ ఇచ్చినట్టుగా కొన్ని ఫోటోలు సృష్టించి సంపాదించేశారట. అట్లాంటి వారి కొరకు ఇస్తున్నారు, అలాంటి మోసకరమైన వారి కొరకు ఇస్తున్నారు, అలాంటి అబద్ధికుల కొరకు ఇస్తున్నారు. నిజమైన వారి కోసం లేని పరిస్థితి. నిజమైన వారు ఎవరో ఈరోజు మనము గమనించలేని పరిస్థితి. ఈరోజు చేయి చాచాలి. ఎవరు? పరిశుద్ధులు అన్నాడు అక్కడ. ఆ పదం ఎవరికి వాడబడిందో తెలుసా అండి? చెప్పశక్యముగా ఇచ్చే వరం ఎవరికో తెలుసా? పరిశుద్ధులు అన్నాడు అక్కడ. 12వ వచనం ఉంది కదా, సేవను గురించిన పరిచర్యకి ఇవ్వాలి, పరిశుద్ధుల అక్కరల కొరకు కూడా ఇవ్వాలి. అది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వరం. కాబట్టి ప్రభువా, ఈ సంవత్సరంలో నీ సేవ కొరకు నేను ఇచ్చే భాగ్యము, పరిశుద్ధుల కొరకు నేను ఇచ్చే భాగ్యము నాకివ్వు. అందుకు నా చేతిని సిద్ధపరచు, అందుకు నా హృదయమును సిద్ధపరచు అని అడుగుదాం. కాబట్టి 6 వరముల గురించి నేను ఇప్పుడు చెప్పాను. 7వ వరములోనికి వెళ్తున్నాను రండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అబ్బా, ఈరోజు నీవు నేను రక్షించబడ్డాము. ఈరోజు నీవు నేను ఆయన బిడ్డలమయ్యాము. ఈరోజు నీవు నేను ఆయన రక్తం చేత కడగబడ్డాము, కృప చేత రక్షించబడ్డాము. ఇది దేవుని వరము. మనలో ఎంతో మంది పొందుకున్నాం రక్షించబడ్డ వరము. కృప చేత, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మనలను ఆయన రక్షించాడు. ఇంకను కూడా దాని విలువ తెలియక రక్షింపబడకుండా ఉంటున్నారు, ఆ వరములు పొందకుండా ఉంటున్నారు. రక్షింపబడదామండి ఈ 2024 సంవత్సరంలో. ఆయన వరమును దుర్వినియోగం చేయొద్దండి. అందుకంటాడు ఒక చోట, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఆ వరమును నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన ఇచ్చిన వరము కృపచేత రక్షించాడు. వెలపెట్టలేని రక్తమును చిందించి ఆయన రక్షించాడు. ఇది దేవుని వరము. ఈరోజు ఆ వరము నువ్వు కలిగి ఉంటే సంతోషమే. ఒకవేళ ఆ వరము నీకు లేదని అనుకుంటే, నువ్వు ఇంకా రక్షింపబడలేదు అనుకుంటే, ఇంకా నేను మారు మనసు పొంది బాప్తిసం పొందలేదు అనుకుంటే అడగండి ఈ రోజున, ప్రభువా ఆ రక్షణ వరము నాకెందుకు దూరముగా ఉండాలి? నేనెందుకు ఆ రక్షణ వరమునకు దూరం అవ్వాలి? నీవు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చావు కదా ఈ వరములు. ఈ వరముల యొక్క విలువను ఈ ఉదయకాలమున నేను వింటున్నా. ఈ వరముల యొక్క విలువను ఈ ఉదయకాలమున నీ పాదముల మీద కూర్చొని నేను నేర్చుకుంటున్నా. రక్షణ లేకుండా ఉండవద్దు. ఏ రోజు, ఏ జామో, ఏ గడియో ఆయన వస్తాడు. ఏ రోజు, ఏ గడియో, ఏ జామో ఆయన మనల్ని పిలుస్తాడు. తెలియదు కదా మనకి, మనం ఎరగం కదా. రక్షింపబడి ఉన్నామా? దేవుడిచ్చిన గొప్ప వరమును మనము కలిగి ఉంటున్నామా? కాబట్టి 7వ వరము రక్షణ వరము. ఆ వరమును సంపాదించుకున్నాం. ఇంకా లేని వారు ఈ సంవత్సరంలో అడగండి, ప్రభువా నాకు రక్షణ వరము దయచే ప్రభువా. ఆ వరము కలిగి నీ సంఘములో, ఆ వరము కలిగి నీ రక్తములో, నీ శరీరములో పాలు పంపులు పొందాలి అని ఇష్టపడదాం. ప్రియమైన దేవుని ప్రజలారా, 8వ వరము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, పెద్దలు నీ మీద హస్త నిక్షేపణము చేశారయ్యా. పెద్దలందరూ, పరిశుద్ధులందరూ నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారయ్యా. ఇప్పుడు అది నీకు అనుగ్రహించబడింది, అది నీకు ఇప్పుడు దయచేయబడింది. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయబాక. ఏమిటా వరమో తెలుసా? బోధించే వరం. దేవుని వాక్యమును బోధించే వరం.
దేవుని వాక్యమును బోధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. దేవుని వాక్యముల గురించి మాట్లాడటం అంటే అంత తేలికైన విషయం కాదు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లుగా బోధించాలి. నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి మాట్లాడాలి. నా మాట అగ్ని వంటిది కదా, నా మాట బండలను బద్దలు చేసే సుత్తి వంటిది కదా. సో బోధించే వాడికి అంతటి అధికారం ఉంటుంది. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? అప్పుడు యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు తన 33 సంవత్సరముల కాలంలో 30 సంవత్సరం వరకు ఆయన బోధించల. 30 సంవత్సరముల వరకు ఆయన నోరు తెరవల. 30వ సంవత్సరము గడిచిన తరువాత ఆయన బోధించటం ప్రారంభిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు అధికారము కలిగిన వాడి వలె బోధించాడు. బోధలో అధికారం ఉంది. బోధలో దయ్యముల మీద అధికారం ఉంది. బోధలో సాతాను శక్తుల మీద అధికారం ఉంది. బోధలో పాపము మీద అధికారం ఉంది. బోధలో రోగముల మీద అధికారం ఉంది. శాస్త్రులు చేశారు, పరిశీలు చేశారు, సద్దూకైలు చేశారు, సమాజంలో ఆ రోజు పెద్దలు చేశారు, కానీ ఆ బోధలో అధికారం లేదు. సో బోధకు అధికారం ఉంది. ఇప్పుడు అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు పైన? నీవు హెచ్చరించుట యందు, చదువుట యందు, పై వచనములు బోధించుట యందు నీవు జాగ్రత్తగా ఉండు. సో ఈ బోధించే విషయంలో ఏముంది? దేవుని వాక్యమును బాగా చదవటం ఉంది. దేవుడు ఏమి చెప్పాడు, దేవుడు ఏం పలకమంటున్నాడు, దేవుడు నాకు ఏమి బోధించమంటున్నాడు అన్నది బాగా చదవటంలో ఉంది ఆ బోధించే వరం. ఇప్పుడు ఆ బాగా చదివిన దానిని హెచ్చరించుటలో కూడా ఉంది. ఇప్పుడు హెచ్చరించాలి. ఇప్పుడు ఆ బోధలో హెచ్చరిక ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? రేపు నరకములోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమంటారో తెలుసా? పాస్టర్ గారండి, మీరు హెచ్చరించారు, మీరు గద్దించారు, మీరు ఖండించారు, బెత్తము తీసుకొని నన్ను కొట్టుంటే బాగుండేదండి అంటారు ఆ రోజు. మీరు ఊరికే ఖండించారు, మీరు ఊరికే గద్దించారు, మీరు ఊరికే అలా అన్నారు, కానీ బెత్తము తీసుకొని నన్ను కొట్టుంటే బాగుండేదండి, కొరడా తీసుకొని కొట్టుంటే నన్ను బాగుండేది, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. కాబట్టి ఇప్పుడు బోధలో ఏముందో తెలుసా? హెచ్చరించుట ఉంది, ఖండించుట ఉంది, దిద్దుబాటు చేయటం ఉంది. ఈరోజు చాలా మందికి తమాషా బోధించటం అంటే, ఈరోజు చాలా మందికి సరదా బోధించటం అంటే, ప్రతిదాని లెక్క ఒకరోజు దేవుని ఎదుట చెప్పాలి, ప్రతిదాని ఎదుట నిలబడి చెప్పాలి. అంత తేలిక? దేవుడు ఎంత పాపం మీద అధికారం ఇస్తాడో ఆయనకు బోధించి అధికారం ఇస్తాడు. అపవిత్రతను అసహించుకొనగలిగిన వాడికి ఇస్తాడు, పరిశుద్ధుడికి ఇస్తాడు అవకాశం. ఎంతో మంది, ఓ తిమోతి, నీ మీద హస్త నిక్షేపణం చేస్తే ఈరోజు నీకు పొందుకున్నావయ్యా వరము ఏమిటో తెలుసా? బోధించే వరం, ఖండించే వరము. ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు ఖండించు, ఎక్కడైనా జరగకూడదు జరుగుతుంటే ఖండించు. ఖండించే వరము బోధకుడికి ఇచ్చాడు, అది పరిశుద్ధులకి ఇచ్చాడు దేవుడి వరం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ వరమును కూడా అడుగుదాం. దానికంటే ముందు మనము యోగ్యులమై, అర్హులమై, ఆయనకి ఇష్టలమై ఇతరులకు చెప్పడానికి అర్హతను, యోగ్యతను సంపాదించుకుందాం. ఒకడు పాపములో పెరుగుచు, ఒకడు పాపములో బ్రతుకుచు, ఒకడు పాపములో తిరుగుచు యేసు గురించి చెప్తే ఆ వినేవాడు ఏమంటాడు తెలుసా? నీవు రక్షించబడిన విధానము, నీవు మార్పు చెందిన విధానము, నీ దేవుడు నిన్ను విమోచించిన విధానాన్ని నీవు చూపించకుండా ఎలా చెప్పగలవు? వాడికి సువార్తే గాని, వాడికి దేవుని మాటలే గాని ఎలా పంచగలవు? సో బోధించుట అది ఆయన వరము, అది గొప్ప భాగ్యం. అది అంత తేలికగా, అంత సరదాగా, మనం అనుకున్నంత తమాషాగా ఉండదు. అది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. ఏదో 4 ముక్కలు నేర్చుకోవటం, ఏదో ట్రైనింగ్కి వెళ్తాం, నాకు వచ్చు అనుకోవటం, మాట్లాడటానికి నిలబడటం.
వణికి చచ్చిపోవాలి ఇక్కడ నిలబడాలంటే. ప్రాణము వెన్నెముక గజగజలాడిపోవాలి ఇక్కడ నిలబడాలంటే, ఆ మాట అందించాలంటే. ఎందుకు? ఇక్కడ ఈరోజు నేను చెప్పే దాని గురించి నేను ఒక రోజు లెక్క చెప్తాను దేవుడికి. నాకు ధైర్యం ఉందన్నమాట. నాకు తెలుసు ఎంత వరం ఇస్తానో, ఎంత భాగ్యం ఇస్తానో ఈరోజు నేను ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. పాపము మీద విజయం. 3 జయిస్తే ఈ లోకంలో వాడు ఈ లోకంలో దేన్నైనా జయిస్తాడు. నేను జయించాను, ఆ విషయం నాకు తెలుసు. డబ్బు జయించేశా, శరీరము జయించేశా, ఇంకోటి ఏంది, పేరు ప్రఖ్యాతులు జయించేశా. నాకు అక్కర్లేదు. నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను అందరికీ కనపడాలి, పబ్లిసిటీ పిచ్చి, అన్ని జయించేశా. నాకేమీ లేదు. సో దేవుడు నాకు ఎంత అధికారమో ఇస్తాడు. వాక్యము బోధించడం అంటే అది ఆయన వరము. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఆఖరిలోనికి వెళ్తున్నాను రండి. 9వది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా చూడండి. 9వ వచనం, 4వ వచనం, 6:4. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం, అసంభవం. వీళ్ళు ఏం చేశారు? పరలోక సంబంధమైన వరమునే రుచి చూశారు, తప్పిపోయారు. ఈరోజు ఎంతమంది అండి గొప్ప గొప్ప భక్తులు అనబడిన వాళ్ళు పరలోక సంబంధమైన వరమును రుచి చూసి వారి జీవితములలో వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును కూడా వాళ్ళు రుచి చూసి తప్పిపోయారట. దేవుని వరమది. వెలిగించబడటం అన్నది దేవుని వరము. పరిశుద్ధాత్మను రుచి చూడడం అన్నది ఆయన వరము. ఇచ్చాడా దేవుడికి మనకి? ఆ వరమును మనం పొందుకున్నామా? అడుగుదాం. ప్రభువా, ఆ పరలోక సంబంధమైన వరము, వెలిగించబడిన వెలుగు జీవితం ఎలాగుండాలో, ఆ పరిశుద్ధాత్మను నీలో కలిగి జీవించే విధానం ఎలాగుండాలో, దివ్యవాక్యమును రాబోయే శక్తుల ప్రభావం కూడా నేను చూడాలి ప్రభువా, ఏం సంభవించబోతుందో. అది ఒక వరము, పరలోక సంబంధమైన వరం. కలిగి ఉన్నామా? ఈరోజు నాకుందని చెప్పగలమా? నా జీవితం వెలిగించబడింది, ఆ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయగలుగుతున్నా, ఆ దివ్యవాక్యములు నేను కలిగి ఉంటున్నా, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం కూడా నేను పరిశీలించగలుగుతున్నా. అది దేవుడిచ్చిన వరం. అడుగుదాం, ప్రభువా, నీవే కదా నీ బిడ్డలకి ఇచ్చావు, నీవే కదా నీ ప్రజలకు ఇచ్చావు, నాకివ్వవా? క్లుప్తముగా వాటిని చదువు నేను ముగిస్తున్నాను చూడండి. 1 ఆయుష్ వరము, 2 యెహోవా ప్రసన్నతను చూచే వరము, 3 ఆయన ఉపదేశమును అనుసరించటం అనే వరము, 4 దయ్యములను వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరిచే వరము, 5 జీవజలము త్రాగినిచ్చే ఆయన వరం, 6 చెప్పశక్యము గాని ఆయన వరము, ధారాళముగా చేయి చాపి ఇచ్చే వరము, 7 ఉచితమైన ఆయన కృపను బట్టి ఆయన మనకిచ్చిన రక్షణ వరము, 8 బోధించే వరము, 9 పరలోక సంబంధమైన వరము. ఇన్ని వరాలు ఆయన మనకి ఇచ్చాడు. నీకు ఎన్ని వరాలు ఉన్నాయో, ఎన్ని వరాలు సంపాదించుకుంటావో, ప్రభువా ఈ 9 నాకు ఇవ్వవా అని అంటావా? సంతోషమే. ఇన్నొద్దు ప్రభువా, నాకు ఇన్నే కావాలంటావా? అది కూడా నీ ఇష్టమే. కాబట్టి ఈ వరములు కలిగి ఈ నూతన సంవత్సరంలో మనము బ్రతికితే ఆయన మహిమ కోసం బ్రతకాలి, మనము జీవిస్తే ఆయన పేరు కోసం జీవించాలి. ఆ విధముగా జీవించటానికి, ఆ 9 వరములను కలిగి బ్రతకటానికి దేవుడు తన కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.